ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరివాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. ఈనాటి అంశం ఏంటంటే అవిధేయత. అవిధేయత ఉంటే ఎలా ఉంటుంది, అవిధేయత వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటే అప్పుడు మనకు ఐడియా ఉంటుంది అండ్ మనకు ధైర్యం కూడా వస్తుంది. అయితే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో రాస్తాడు కదా, విశ్వాసుల గురించి రాస్తూ ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయం 1 నుండి చదువుకుంటూ వెళ్తే కొన్ని వచనాల వరకు మనకి అవిధేయత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారి జ్ఞాపకం చేయము. తీతుకు ఈయన విశ్వాసుల గురించి అపోస్తలుడైన పౌలు హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. అధికారం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. కాబట్టి ఆ దేవుడిచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వేంది పెద్ద నువ్వే ఉన్నావా బాస్వి, ఈ లోకంలో ఎవరు లేరా అనే మాటలు మన నోటి గుండా రాకూడదు అనమాట. ప్రతి సత్కార్యం చేయుటకు, సత్కార్యం అంటే మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికము, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సంపూర్ణమైన, చూడండి బైబిల్ గ్రంథంలో సంపూర్ణము అని చాలా చోట్ల వాడతాడు. సంపూర్ణం అంటే సగం సగం ఉండకూడదు, పూర్ణ మనసుతో అంటాడు. అందుకనే పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి కొనియాడాలి, పూర్ణ బలముతో ఆయన్ని స్తుతించాలి, పూర్ణ శక్తితో ఆయన్ని స్తుతించాలని ప్రేమించదని పాటలో మనం తెలుసుకున్నాం కదా. సంపూర్ణమైన సాత్వికను కనపరచచ్చు, ఎవరిని దూషింపక జగడని చూడండి, సాత్వికను కనపరచాలంట, ఎవడును దూషించకూడదంట, ఎవరిని మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదంట. జగడమాడని వారును, జగడాలంటే మరి తప్పుగా అర్థం చేసుకోకండి, స్త్రీలకు జగడాలంటే మహా ఇష్టం. జగడం ఆడాలంటే మహా ఇష్టం. ఇంట్లో వాళ్ళతో జగడమాడే, బయట వాళ్ళతో జగడమాడే. మరి దేవుని దీవెనలు ఎలా వస్తాయి? మగవాళ్ళు ఎక్కువ పట్టించుకోరు, కానీ లేడీస్కి మాత్రం గొడవలంటే మహా ఇష్టం. అది ఇష్టమో మరి అనుకోకుండా వస్తాయో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఇష్టం అనే విషయం నాకు తెలుసు. అయితే శాంతులై ఉండవాలని వారి జ్ఞాపకం. విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా తీతు, మరి విశ్వాసులకి ఈ విధంగా చెప్పు, ఇలా ఉండాలని చెప్పు అని ఆయన హితబోధ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు 3వ వచనంలో చూడండి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారు నానా విధమైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకరు ద్వేషించు ఉంటిమి. ఎలా ఉన్నామంట? ఎందుకు నేను ఈ హెచ్చరికిస్తున్నా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తీతుతో, నేను ఎందుకు హెచ్చరిస్తున్నాను తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? మునుపు మనం అవివేకులంగా, అందుకని అంటారు మునుపటి ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. వెనుకున్న ఏం చేయాలంట? మర్చిపోవాలంట. అవివేకులము అవిధేయులము, ఇక్కడ మన వాక్యం ఏంటి? అవిధేయులము. అవిధేయులుగా ఉంటే విధేయత లేకుండా ఉండడం. అవిధేయులుగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది అంటే మోసపోతాం, అవమానపరచబడతాం, దురాశలకు లోబడతాం, భోగాలకు దాసులై ఉంటాం, దుష్టత్వంలో పడిపోతాం, అసూయలో ఉంటాం, కాలం అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటామంట. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, చూడండి 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. చూడండి, అవిధేయత అనేది ఎంతో భయంకరమైన పాపం. తెలియకుండానే జరిగిపోతుంది. మనకు తెలియదు మనం అవిధేయతగా ఉంటే మనకి ఏం జరుగుద్దని. అవిధేయత వల్ల మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, అవిధేయత వల్ల కుటుంబాలు పోగొట్టుకుంటాం, అవిధేయత వల్ల మన ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి అవిధేయత అనేది మన జీవితంలో రాకుండా ఉంటే చాలా మంచిది అని అంటున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి, తన విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరును గూర్చి ప్రమాణం చేసెను, అవిధేయులైన వారిని గూర్చే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో తన విశ్రాంతిలో ప్రవేశింపరు ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను, అవిధేయతల గురించి. అవిధేయత వల్ల ఏం జరిగింది? అవిధేయత వల్ల ఎప్పుడైతే దేవునికి లోబడమో మన జీవితంలో ఏది కూడా మనం పొందుకోము. ఆ అవిధేయత మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ విధైతే మన జీవితాన్ని అంతం చూస్తుంది. అందుకని మళ్ళీ చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 6, 7, 8, 9 వచనాల్లో మనం గమనిస్తే చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారును అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక సువార్త విన్నవాళ్ళు అవిధేయతలో ఉంటారు.
బాగా మంచి మంచి పాస్టర్స్, అంటే పాస్టర్లని నేను చెప్పను కానీ వాళ్ళకు కూడా అనుకోకుండా కొన్ని శోధింపబడి అవిధేయత అయిపోతారు. మంచి మంచి బాస్గా ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళ హెడ్స్ కూడా అవిధేయతలో ఉంటారు. అందుకని వాక్యం ఏమంటాడు, అధికారులకు లోబడి ఉండు అంటాడు. అందుకోసమే నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. చూడండి ఇక్కడ కాబట్టి 11వ వచనం అంటాడు, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదు. గుర్తుపెట్టుకోవాల బాగా. అవిధేయత అనేది చాలా భయంకరమైన పాపం. తెలియకుండానే ప్రవేశిస్తుంది. విధేయత లేకపోవడం అంటే పిలిస్తే నువ్వు పిలిస్తే నేను పలికేదేంది, నువ్వు చెప్తే నేను చేసేదేంది, పెద్ద నువ్వేమన్నా బాస్వా, పెద్ద నువ్వేమన్నా మా అక్కవా, లేకపోతే మా అన్నయ్యవా అని మనం ఏం చేస్తాం, మనకంటే సీనియర్లే కావచ్చు జూనియర్లే కావచ్చు, పిలిస్తే ఏంటమ్మా అని పలికితే ఏం పోతుంది, ఏం పోదు కదా. కానీ పలకం. ఎందుకనగా 12వ వచనం అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవం బలము గలదై రెండంచులు కలిగి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుతున్నది. కాబట్టి మనం ఏం చేయాలి, అవిధేయతగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటి యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఈ వాక్యాన్ని మనం మనసులో దాచిపెట్టుకోవాలి. ఈ వాక్యానుసారంగా మనం నడిస్తే అవిధేయత అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిధేయత అనేది తెలియనటువంటి ఒక పెద్ద భయంకరమైన పాపం. అది ఒక పెద్ద లోయ. ఈ అవిధేయత వల్ల మూర్ఖత్వం వస్తుంది. ఈ అవిధేయత వల్ల మరి గర్వం వస్తుంది. ఈ అవిధేయత వల్ల మరి సరిగ్గా ఎగ్జామ్స్ కూడా రాయం. ఎందుకని, నువ్వు చెప్పేది ఏంటి పెద్ద, నువ్వే పెద్ద ఇదా, నువ్వే గ్రేటా, నువ్వు చెప్తే నేను వినాలా, ఇలాంటివన్నీ వస్తాయి మన ముందుకి. ఇలాంటివన్నీ మనం మానుకోవాలి, విధేయత కలిగి జీవించాలి. ఆ విధేయత చూడండి, ఇక్కడ మన ఉదాహరణకి ఇస్సాకుని తీసుకోండి. అబ్రహాం పిలవగానే అవిధేయత చూపెట్టాడా? చూపెట్టలే. రాబాబు రానా అనగానే వెంటనే విధేయత చూపుట ఆయన ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత, నాన్న ఏంటి పరిస్థితి, మరి ఏది బలిపశువు ఏదని అంటే ఏమన్నాడు, యెహోవా ఈరే అని అబ్రహాం అన్నాడు. అనగానే ఆయన నిజంగానే నమ్మాడు. అంటే దేనివల్ల ఇస్సాకుకి ఇంతగా ఆశీర్వాదం, అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు అని దేవుడికి ఇంత మంచి పేరు ఎందుకు వచ్చింది, మన దేవుడికి వాళ్ళ పేర్లు ఎందుకు వాడుకున్నారు, మన పితరుల పేర్లు ఎందుకు వాడుకున్నారు అంటే విధేయత చూపటం వల్ల ఇస్సాకు జీవితం ధన్యమైంది. విధేయత చూపటం వల్ల అబ్రహాం జీవితం ధన్యమైంది. విధేయత చూపటం వల్ల యాకోబు జీవితం ధన్యమైంది. కాబట్టి మన జీవితంలో అవిధేయత అనేది మంచిది కాదు. అవిధేయత అనేది సాధ్యమైనంత వరకు మనం పాల్దొరాలి. ఎప్పుడైతే దాన్ని మన దరిదాపుల్లోకి రానియకుండా మనం జాగ్రత్త పడతామో అప్పుడే మన జీవితం ధన్యమైపోద్ది. అటువంటి ధన్యత మనకు కావాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా, ఈనాటి వాక్యాంశంలో మీరు తోడుగా ఉన్నారు. అవిధేయత వల్ల మా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. అవిధేయత వల్ల మా జీవితాలు పోగొట్టుకుంటాం. అవిధేయత వల్ల మా కుటుంబాలకు మేము దూరం అవుతాం. అవిధేయత వల్ల మా బాసులకు మేము దూరం అవుతాం. అవిధేయత వల్ల మాకు మంచి మార్కులు కూడా రావు ప్రభా. అవిధేయత వల్ల మా ఉద్యోగాన్ని కూడా మేము కోల్పోతాం. అవిధేయత వల్ల మా సంఘంలో ఎవరితో మేము మాట్లాడం ప్రభా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా గొడవలే అవిధేయత వల్లనే ఇవన్నీ జరిగాయి. ఈ అవిధేయతను నా తండ్రి మీరు కొట్టివేయండి. ఈ అవిధేయత వల్ల మా జీవితాలు మేము కోల్పోతున్నాం కనుక దయచేసి అయ్యా వాక్యం ద్వారా రెండంచెలు ఖడ్గం, వాడిగల ఖడ్గం కదా ప్రభా వాక్యం. ఆ వాక్యం ద్వారా మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అయ్యా ఈ అవిధేయత మా దరిదాపుల్లోకి రాకుండా నీ రక్షణ కవచాన్ని మాకు దయచేయమని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఇస్సాకు ఎన్ని దీవెనలు పొందుకున్నాడు అట్టి ఆశీర్వాదాలు మాకు దయచేయమని మరి విశ్వసిస్తూ నా తండ్రి మీరు మరి మా జీవితాలను మీరు సరిచేస్తారని ఆశపడుతూ నా తండ్రి బతినాడుకుంటూ యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.